గురుగారు ఇప్పుడు వారు అడిగినట్లు వీధి పోట్లు అన్నప్పుడు అంటే ప్రతి వీధి పోటుకి కూడా ఈ అష్టదిగ్బంధన ప్రక్రియ కార్యం అనేది చేయించుకోవచ్చు, దాని ఫలితాలు ఎలా ఉంటాయి? అంటేనమ్మా ఇప్పుడు ఇందాక కాలర్ చేశారు, ఆగ్నేయ వీధి పోటు ఉంది దూరం నుంచి ఒక 4 అడుగుల వరకు. 4 అడుగుల వరకు ఒక బిల్డింగ్ మొత్తం కట్ చేయాలంటే ఎంత నష్టం అమ్మా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ అయితే తను లోన్ పెట్టుకొని నిర్మాణం చేసుకుంటారు, అమ్ముకోవాలంటే ఎవరైనా కూడా ఇది ఆగ్నేయ వీధి పోతుందని చెప్పేసి కొనరు. కానీ సమస్యలు బాగా ఉంటాయి వీళ్ళకు, ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి, హడావులు ఉంటాయి, ఇంట్లో పరస్పరమైన చిన్న చిన్న మాటల యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది తద్మూలంగా ఎన్నో కష్ట నష్టాలు ఇబ్బంది పడుతుంటారమ్మ. ఎక్కడ కూడా మనం ఒక బిల్డింగ్ని డ్యామేజ్ చేయకుండా మేము ఒక రోడ్ షూటర్స్తో అష్టదిగ్బంధన కార్యంతో, అగ్నిదేవుడు కదమ్మా, అగ్నిదేవుడు ఇక బీజాక్షర మంత్ర బలముతో దాన్ని కంట్రోల్ చేసేస్తాం. ఎక్కడ బిల్డింగ్ని డ్యామేజ్ చేసి 100 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఆ నెగిటివ్ ఫలితాలన్నీ కంట్రోల్ చేసేయచ్చు అనమాట. అలాగేనమ్మా వీధి పోటు అనగానే ఒక తూర్పు ఇక్కడ వచ్చేసమ్మా ఉచ్చస్థాన వీధి పోట్లు ఉంటాయి, నీచ స్థాన వీధి 2 వీధి పోట్లు ఉంటాయమ్మా. మనకు తూర్పు ఈశాన్య వీధి చూపు ఉంటుందమ్మా. అయితే కొంతమందికి ఆ తూర్పు ఈశాన్య వీధి చూపు కొంతమందికి హెల్ప్ చేస్తుందమ్మా, కొంతమందికి నష్టాన్ని చేస్తుంది. అయితే వాళ్ళు మాకు తూర్పు ఈశాన్యం అని చెప్పి మేము కొనుక్కున్నాము, మాకు చాలా నష్టాలు వస్తున్నాయని అక్కడికి పోయి చూస్తేనమ్మా ఆ స్థలం వచ్చేసి కంప్లీట్ ఈశాన్యం ఇలా చూస్తుంటుంది. ఈశాన్యానికి చూస్తున్నప్పుడు అది మధ్యమ పోటీ కిందికి వచ్చేస్తుంది మా దృష్టిలో. కొన్ని ఇండ్లు ఏమవుతుందంటే మా పర్ఫెక్ట్ తూర్పుకే చూస్తున్నప్పుడు 90 డిగ్రీల నుంచి 105 డిగ్రీల్లో ఉన్నప్పుడు అది ఈశాన్య వీధి చూపుగా మేము గుర్తించేసి దాని మంచి సత్ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా ఒక రోడ్ పోటమ్మా ఒక 9 భాగాలు చేసి 2 భాగాల వరకు ఈశాన్యానికి వస్తే ఈశాన్య వీధి చూపుకు మనం గుర్తించాలి. అలా కాకుండా అది సగానికి వచ్చేసింది అనుకో అమ్మా ఇంద్రస్థానానికి, అప్పుడు ఏమవుతుందంటే కొన్ని చెడు ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇలా చెడు ఫలితాలు అనుభవించడం కంటే కూడా అష్టదిగ్బంధనలో దాన్ని కంట్రోల్ చేస్తే ఏ బాధ లేదు కదమ్మా. 100 సంవత్సరాల వరకు మన ఇబ్బంది లేదు కదా, ఎక్కడైతే మన బిల్డింగ్ కూలగొట్టేది లేదు, నష్టమైతే లేదు కదమ్మా. అందుకేనమ్మా వీధి పోటు చెడు పోటు ఉందని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, చెడు ఫలితాలు వస్తాయని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి చెడు పోటుని కూడా నా యొక్క శక్తితో అష్టదిగ్బంధన కార్యంతో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అమ్మా, ఒక ½ అన్ అవర్లో కంట్రోల్ చేసి పడేస్తాము. కొన్ని వేల ఇండ్లకు చేశాము, మంచి సత్ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా అమ్మా తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఎలాగో చెడు ఫలితాలు వస్తుంది. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడమ్మా మనకు రోడ్డు ఉన్నా లేకున్నా దక్షిణానికి ఒక కనీసం మనం 3 భాగాలుగా వేర్పాటు చేసుకోవాలి. మొదటి భాగం ఉచ్చస్థాన పోటు, మధ్యమ భాగం అది మధ్యమ స్థాన పోటు, నెక్స్ట్ వచ్చేసి దక్షిణ నైరుతి వీధి పోటు. మధ్యమ స్థానంలో వీధిపోటు యమస్థానం అమ్మ. యమస్థానంలో వీధిపోటు వస్తే ఎంత భయంకరమైన చెడు ఫలితాలు ఉంటాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, స్థలం ఉంటే దాంట్లో ఏదో మార్పు చేయించి కొత్తగా ప్లాన్ ఇవ్వగలుగుతాం. దాన్ని ఎలా తప్పించాలనేది ఆ పోటుని ఎంతవరకు స్థలం మనం కట్ చేసుకోవాలి, ఎంతవరకు సవరణ చేసుకోవాలి. కానీ తెలియక కొంతమంది ఇల్లే నిర్మాణం చేసుకుంటారు, కానీ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటామమ్మా, కావలసిన వాళ్ళు పోతే మళ్ళీ సంపాదించుకోలేము కదా. అందుకేనమ్మా దక్షిణ పోటీ వెరీ డేంజరస్ పోట్ అనమాట. నైరుతి కూడా ఇంకా ప్రమాదకరం, అతి ప్రమాదకరమైన నైరుతి వీధిపోటు అమ్మ. ఇలాంటి వీధిపోటు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం బిల్డింగ్ని కూలగొట్టేసి మనం సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ అష్టదిగ్బంధన కార్యంతో ఎక్కడ అసలు మీరు బిల్డింగ్ని కూలగొట్టాల్సిన అవసరం లేదమ్మా. ఒక ఇటుక పిల్ల కూడా పలగొట్టాల్సిన అవసరం లేదు. అదే ఇంట్లో మనం 100 సంవత్సరాలు ఉండొచ్చు అనమాట. అదే అష్టదిగ్బంధన కార్యం. ఇలాంటి కొన్ని వేల ఇండ్లకు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సత్ఫలితాలు వస్తున్నాయని మా కాలర్స్ కూడా చెప్తూనే ఉన్నారు. అందుకని ఎవరైనా ముందమ్మా మీకు వీధిపోటు ఉందా, మీకు ఇబ్బందులు పడుతున్నారా, ఒకటే ముందు మీ క్వశ్చన్ ఒకటేమ్మా, మీకు ఏ వీధిపోటైనా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.